పొద్దునే 5:30 అవుతుంది. అందరం రెడీ అయిపోయాం. We're getting started to the airport and flying to Delhi. ఓకే, వచ్చేసాము. సో నా అవుట్ఫిట్ చూస్తే నాకు అర్థమైపోతుంది. We are here to film for cutie. మమ్మకు గుడు ఫుల్ హై హై నిన్నే వాట్ అన్ ఆపర్చునిటీ ఇద్దరు పిల్లలతో ఇట్లా ట్రావెల్ చేయడం అండ్ ఇద్దరిని నేనే చూసుకుంటూ ఇంట్లో ఎలాగైతే మేనేజ్ చేస్తానో అలాగే చేస్తున్నట్టు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. పొద్దునే 5:30 అవుతుంది. అందరం రెడీ అయిపోయాం. We're getting started to the airport and flying to Delhi. చలో, ఇంకా చాలా సామాన్లు తీసుకొని షేప్ కాబట్టి నేను కెమెరా పక్కన పెట్టేస్తాను. అబ్బా, అల్హమ్దుల్లా, విత్ గ్రేట్ టాస్క్. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. పెద్ద స్ట్రోలర్ కాబట్టి దాన్ని స్కాన్ చేయడానికి మళ్ళీ బయటికి వెళ్ళి స్కాన్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తాం. గేట్ 7 అంటే చాలా దూరం వెళ్ళాలి. లెట్స్ గో. అండ్ బై ద వే ఆమిర్ పడుతున్నాడు. అర్హాన్ ఇస్ హియర్. లెట్స్ గో. What is that? This is Indigo, but what you have is Airbus. Are you talking about Airbus or the other one, the big one? Yes. That is Indigo. We hope you enjoyed our warm कैसा ले रहे? hospitality and a comfortable flight. Thank you. Thank you so much for helping me, Gurdu. Let's go. ఎయిర్పోర్ట్లో రాగానే ఫ్యామిలీస్ ఉంటే మా అర్హాన్ ఇక్కడికి వచ్చారు ఫ్యామిలీస్లో తీసుకోవడానికి. మేము ల్యాండ్ అయిపోయాము, లగేజ్ తీసుకున్నాము. వీళ్ళ కేర్ గివర్ మేము వాష్రూమ్కి వెళ్తే వెయిట్ చేస్తాం అనమాట. ఆమె ఫస్ట్గా అవుతుంటే మా అర్హాన్ ఇట్లా ఇట్లా ఊపి తనకి కామ్ చేస్తున్నాడు, సూట్ చేస్తున్నాడు. ఓకే, ఐ విల్ డూ ఇట్. బేసిక్గా అటు ఇటు స్ట్రోల్ చేస్తుంటే ఆమె కంఫర్టబుల్ ఉంటాడు. ఐ విల్ డూ. ఓకే, ఐ విల్ గో. ఓకే, వచ్చేసాము. సో నా అవుట్ఫిట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. వీఆర్ హియర్ టు ఫిల్మ్ ఫర్ అవినో బేబీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ పైన ముఖ్యంగా వెళ్ళాడు. ఈస్ జస్ట్ గాన్ అవుట్. బికాజ్ ఇక్కడ మీరు చూస్తుంటే వెనకాల లైట్ సెటప్ చేస్తున్నారు. అండ్ నేను ఆమెర్ వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద షూట్. లెట్స్ గెట్ రెడీ. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇది లిటరలీ నాకు ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ నా లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది. నేను ఇద్దరు పిల్లలకి తల్లినైన తర్వాత ఫస్ట్ ప్రాపర్ కమర్షియల్ షూట్ ఇది నాకు. అంటే నాకు షూట్ అని పక్కన పెట్టేస్తే నేను అండ్ నా ఇద్దరు పిల్లలతో ఒక కమర్షియల్ షూట్ చేస్తానంటే డెఫినెట్లీ ఒక లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది. అండ్ ఐ డిడ్ంట్ వాంట్ టు లెట్ గో ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఉంటాను. నా పిల్లలకి నేను జెన్యున్గా వాడే ఒక బ్రాండ్, వాళ్ళతో పాటు నేను ఇలా కొలాబ్ అయ్యి నా పిల్లల్ని ఫీచర్ చేస్తూ ఒక కమర్షియల్ షూట్ చేస్తానంటే ఇట్ ఈస్ రియలీ అ వెరీ బిగ్ థింగ్ అండ్ అ బిగ్ మెమరీ. నాకు లిటరలీ లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది. ఆ మూమెంట్స్ కానివ్వండి, ఆ క్యాండిడ్ షాట్స్ కానీ, ఆ మాంటేజెస్ తీస్తున్నప్పుడు నా పిల్లలతో నేను ఎంతగా ఎంజాయ్ చేశానంటే ఇట్ వాజ్ అ స్పెషల్ థింగ్ ఆల్ టుగెదర్. ప్లస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎస్ మీకు అనిపించవచ్చు ఎప్పుడు రెగ్యులర్గా మా పిల్లల్ని వీడియోస్ తీస్తుంటాను, నా బ్లాగ్స్లో చూపిస్తాను కదా అవన్నీ. బట్ ఒక ప్రాపర్ కమర్షియల్ షూట్ ఎలా ఉంటుందో నా పిల్లలు నాతో పాటు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతారు, వాట్ దే వుడ్ బికమ్ అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అనుకుందాం ఇద్దరు యాక్టర్స్ అయ్యారు నాలాగా, మా వారిలాగా, మా అత్తగారిలాగా, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు షూట్ చేసిన ఫస్ట్ కమర్షియల్ వాళ్ళ అమ్మతో అని ఆ ఫీలింగే నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. మా అర్హాన్కి ఎగ్జిమా చిన్నప్పటి నుంచి ఎగ్జిమా ఉండే కాబట్టి
అండ్ ఆబ్వియస్లీ చిన్న తమ్ముడికి ఎక్సిమా ప్రోన్ స్కిన్ ఉండే ఛాన్సెస్ హై ఉంటాయి. అండ్ జస్ట్ లైక్ హౌ ఇట్ ఈస్, ఆమెకి కూడా కొంచెం ఎక్సిమా ప్రోన్ స్కిన్ ఉండడం వల్ల ఈ ప్రోడక్ట్స్ అవినో బేబీ ప్రోడక్ట్స్ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. అంటే చాలా మాయిశ్చరైజ్ చేసి పెడతాయి అండ్ చాలా లాంగ్ అవర్స్ వరకు వాళ్ళ స్కిన్ కూడా మాయిశ్చరైజ్ అయి ఉంటుంది. అండ్ వీటన్నిటిలో వాళ్ళు కొత్తగా ఒక ప్రోడక్ట్, ఇండియాలో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు మేము క్రియేటర్ అసెట్ షూట్ చేస్తున్నామంటే ఇజన్ దట్ అ వెరీ బిగ్ థింగ్. జస్ట్ ఇమాజిన్ నా పొజిషన్లో మీరు మీ బేబీస్కి వాడుతున్న ఒక బ్రాండ్ కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తూ ఆ ప్రోడక్ట్ మీ బేబీ ఫస్ట్ బేబీ హూస్ ట్రయింగ్ ఇట్ అన్నట్టు అనిపిస్తే ఎంత బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ. అండ్ మా ఆమెర్ వాజ్ ద ఫస్ట్ వన్ టు ట్రై ద సోప్, వాళ్ళ క్లెన్జింగ్ బార్ ఏదైతే వాళ్ళు లాంచ్ చేశారో. అండ్ ఎవర్ సిన్స్ దెన్ మేము యాక్చువల్లీ అదే క్లెన్జింగ్ బార్ వాడుతున్నాము అండ్ ఇట్ ఈస్ జెన్యున్లీ వెరీ నైస్. మీరు నా ఫ్యూచర్ వ్లాగ్స్ తప్పకుండా చూస్తారు ఆ బార్ ఎంత బాగుందనేది. Hi Amir. Hi Amir. Hi. Hi. हम शावर ले रहे. शावर ले रहे. Whoa, bro, what is this? अरहान. आमिर बुलाओ. आमिर बुलाओ. हीरा भैया. हाय आमिर. क्या कर रहे हैं आप? नहा रहे हैं? आमिर. हीरा कॉल. हीरा बुलाओ. हीरा भैया. ఫైనలీ షూట్ ఫినిష్ చేసుకొని హోటల్కి వచ్చేసాము. ఇట్ వాజ్ అ లాంగ్ డే, చాలా హెక్టిక్ ఉండే, బట్ యా అల్హమ్దుల్లా మొత్తం అయితే అయిపోయింది. అండ్ హోటల్లో క్రిస్మస్ వైబ్ అనదర్ లెవెల్లో ఉందన్నమాట. నేను చూపిస్తాను కదా, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ప్రస్తుతానికి అయితే రూమ్కి వెళ్ళి ఫస్ట్ పిల్లల్ని పడుకోబెట్టి రిలాక్స్ అవ్వాలి, బికాజ్ ఇట్ హెస్ బిన్ అ వెరీ లాంగ్ డే. అండ్ పాపం మా ముక్మి నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు. పొద్దున్న చాలా హ్యాపీగా వచ్చింది, అంటే ఎక్సైటెడ్గా ఉండే. లిటరలీ అంతే ఆపోజిట్ అయిపోయింది. పాప స్టిల్ షీస్ వామిటింగ్ వస్తుందంట. ఇంకా కెమెరా పెట్టాను, లెట్స్ బాగో. వాట్ पापा, हाउ वाज योर डे अरहान एट द शूट? Good. फर्स्ट टाइम आया ना मेरा बच्चा शूट को ऐसे बिग होने के बाद. No PI. हाँ, मिनी माउस भी आया, राइट? एंड लुक एट आमिर. आमिर, वेयर आर यू? हेलो. పాపం పడుకొని ఉండే లేచేసారు మా ఆమె. హాయ్ షిలు. సో ఇది ఈ హోటల్లో ఉన్న బ్యూటిఫుల్ క్రిస్మస్ డెకోర్. మా అత్తగారు అడిగిన క్రిస్మస్ వైబ్ అంతా ఇక్కడే ఉంది. సో ప్రిటీ, ఐ లవ్ ఇట్. వావ్. వాట్ బాబా? There's Christmas tree. Yes. You like it, Amir? చల్లగా ఉంది, బట్ చెవులు కప్పుకుంటే ఇట్స్ గుడ్ ఓన్లీ. Here's some. వేర్ చేయగలిగేలాగే ఉంది. క్రిస్మస్ ట్రీ చూపిస్తా. ఓ సో ప్రిటీ. क्यूटी मम्मा को गुडू फुल हाई है नींद में నిద్రకొచ్చి మా పిల్లలు. ఓకే బేబీ కమింగ్. వాళ్ళ అన్నని చూసి ఎలా నవ్వుతున్నాడు రే. Good morning, Arhan. Say good morning. Show your Minnie Mouse. Good morning, friends. And see. This is the next morning. Ivala ma flight back to Hyderabad. Yes. మా ముక్మి నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు. ఈ మినీ మౌస్ ని హ్యామ్లీస్ లో తీసుకున్నాం గాయ్స్. మా ముక్మి నాకు అసలు ఒంట్లో బాగాలేదు. లిటరలీ ఎలా ఉందంటే నేనే మొత్తం చూసుకుంటున్నట్టు. నేను ఇద్దరు పిల్లల్ని, నా షూటింగ్ సామాన్ని అన్ని ప్యాకింగ్ సర్దడం నేనే చూసుకుంటూ, దాంతోపాటు మా ముక్మినని కూడా నేనే చూసుకున్నట్టు ఉంది నా పరిస్థితి బాబోయ్. బట్ యా, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐమ్ బ్లెస్డ్. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఇద్దరు పిల్లలతో ఇట్లా ట్రావెల్ చేయడం. అండ్ ఇద్దరిని నేనే చూసుకుంటూ ఇంట్లో ఎలాగైతే మేనేజ్ చేస్తానో అలాగే చేస్తున్నట్టు. దో ఐ హ్యావ్ అ హెల్ప్. అది ఎలా అవుతుందంటే పైన పనుల కోసం. బట్ దెన్ ఇక్కడ ఆ పైన పనులు అంటే బేసిక్ షూటింగ్కి వాడిన సామాన్లు అవన్నీ సర్దుకోవడం, చెక్ చేసుకోవడం, ప్యాక్ చేసుకోవడం, అవన్నీ కూడా నేను పాపం అర్హాన్ చాలా హెల్ప్ చేశాడు. అన్నీ చెక్ చేసి టాయ్స్ తీసుకొచ్చాడు. రా బేబీ, యూ హెల్ప్ మీ యెస్టర్డే రైట్?
వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ యా, మీరు చూసినట్టు మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది, నేను అవినో బేబీతో నా ఇయర్ని స్టార్ట్ చేసి అవినో బేబీతోనే నా ఇయర్ని ఎండ్ చేస్తున్నాను. ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ బ్లెస్సింగ్ మనకి ఇంత పెద్ద ఆపర్చునిటీ దొరకడం. సరే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ వచ్చాం, బ్రేక్ఫాస్ట్ తినేసి ఐల్ క్యాచ్ యూ గైస్. లిటరల్గా దీన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారా ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఒకటితే నేను చెప్పాలి, మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మా చుట్టుపక్కల ఉన్న బ్రేక్ఫాస్ట్ టేబుల్స్లో ఎక్కడైతే చిన్నపిల్లలు ఉన్నారో మదర్స్ లిటరలీ స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. వాళ్ళ పిల్లలకి తినిపించడానికి అసలు ఏం తినట్లేదు అన్నీ పడేస్తున్నారు. అండ్ నేను అల్హమ్దుల్లా చక్కగా నా బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. అండ్ అర్హాన్ తన బ్రేక్ఫాస్ట్ అలా కూర్చొని తింటుంటే ఐ వాస్ ఫీలింగ్ సో బ్లెస్డ్. అందుకే బేబీ లెడ్ వినింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. హూ ఇస్ దిస్ టెడ్డీ బేర్? ద పాండా బేర్, మేరా గుడ్డు బేర్, మేరా ఆమిర్ పాపే. అండ్ మా అర్హాన్ ఎంత చక్కగా లైక్ అ గుడ్ బాయ్ ఎలా తింటున్నాడో చూడండి. రబ్బర్, అర్హాన్ రబ్బర్ ఖా రే? రియలీ? Blue rubber. Blue రబ్బర్స్ ఖా రే? It's a break भी होते हैं. ఓకే, మా అర్హాన్ ఫారెస్ట్ తిన్నాడు, ఎగ్స్ తిన్నాడు, ఇప్పుడు నూడిల్స్ తింటున్నాడు. ఆమె జుకిని తిన్నాడు, ఇప్పుడు పాలు తాగుతుంట. పపాయా రాకెళ్ళి పాపాయా. పబ్లిక్లో నర్స్ చేయడం కష్టం అనుకునే వాళ్ళందరికీ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. అండ్ మా ఆమె చక్కగా పాలు తాగుతున్నాడు. Walaikum assalam. It's time to say bye to Delhi. Bye. Bye. Not Delhi. Another side. Other side of India. Right. Bye, India. Bye, other side of India. So basically, రోడ్ మీద అడుక్కునే వాళ్ళు వస్తే నా దగ్గర ఆనెస్ట్లీ చేంజ్ లేకుండే. అర్హాన్కి చెప్పాను, దెన్ హీ వాజ్ లైక్ చూస్తున్నాయి అనమాట పాపం అన్నట్టు. ఐ వాంటెడ్ హిమ్ టు లెర్న్ ఎంపతి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని కాదు, బట్ దెన్ అర్హాన్లో ఎంపతి తెలుసుకోవాలని చెప్పి రూపీస్ ఉంటే ఇచ్చేసాను. అండ్ నార్మల్గా మన ఇండియాలో ఎట్లా ఒకరికి ఇస్తే ఒకరు వచ్చేస్తారు, ఇంకా ఇద్దరు వచ్చేస్తారు. పోల్తో సో మినీ మౌస్ అర్హాన్ చేతిలో ఉంది. ఓకే, నౌ కెన్ ఐ టాక్? ఈ లోపు ఒక చిన్న బేబీని తీసుకొని వచ్చింది. చిన్న బేబీ అంటే నాట్ స్మాల్ బేబీ, కుడ్ బి లైక్ 1-2 years అలా ఉంటుంది అనమాట. బేబీని చూపిస్తూ బేబీ ఉంది ఎలా అని. ఇప్పుడు నా దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ కూడా ప్యాక్ చేశాను. ఒకటి ఇప్పుడు పైన అర్హాన్ తినే హెల్దీ చాక్లెట్ మాత్రమే ఉంది. సో ఏం చేద్దాము, ద డేట్స్ చాక్లెట్. సో అప్పుడు సరే నీ చాక్లెట్ ఇద్దామా అంటే అన్నాడు. ఐ ఫెల్ సో హ్యాపీ. తనకు చాలా ఇష్టమైన తన హెల్దీ చాక్లెట్ కూడా, అంటే డేట్స్ చాక్లెట్ తను హీ వాజ్ ఓకే టు గివ్ టు దట్ లిటిల్ కిడ్. ఎంపతి చూపిస్తుండే కాబట్టి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ మై హియర్ టు ఎండ్. ఇట్లానే ఉండాలి when you see your kids do such fabulous work. నైషన్లో సో అదనమాట. అలా ఇస్తే ఆ బేబీ మొహంలో చూడాల్సింది ఆనందం. ఐ షుడ్ హావ్ యాక్చువల్లీ క్యాప్చర్డ్, బట్ కుదరలేదు. ఎనీ విచ్ వేస్ ఈ బ్యూటిఫుల్ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ వాచింగ్. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఫిల్మింగ్ ఫర్ అవినో బేబీ అండ్ ది ఎంటైర్ థింగ్. అంటే నేను మా పిల్లలు ఇలా రావడం, స్పెండ్ చేయడం, మా మీరు ఫస్ట్ ఫ్లైట్ అండ్ ఆల్ ఆఫ్ దోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. 2025 చాలా బాగుంది. 2026 కూడా అలానే ఉండాలని ఆశిస్తున్నాను. ఐఎమ్ షూర్ ఈ వీడియో వచ్చేసరికి 2026 వచ్చేసింది. అండ్ ఐఎమ్ షూర్ ఈ పార్టీకి మీ అందరూ ఇయర్ కూడా బ్యూటిఫుల్గా స్టార్ట్ అయిందని ఆశిస్తున్నాను. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సంధ్యా. బై బై.